ఫైనల్‌గా 'గేమ్ చేంజర్' మూవీ అయితే నేను చూసా మామ. 'గేమ్ చేంజర్' మూవీ ఎలా ఉంది అంటే, చాలా వరకి అందరికీ తెలిసిందే నెగెటివ్ రివ్యూస్ వస్తున్నాయి చాలా వరకు. అసలు 'గేమ్ చేంజర్' ఎలా ఉందంటే, బయట చెప్పినంత నెగెటివ్‌గా అయితే నాకు అనిపియలేదు మామ. మరి నేను ఏం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా పోయినందుకా మరి ఎందుకో తెలీదు గానీ, బయట నేను విన్నంత నెగెటివ్‌గా అయితే నాకు సినిమా అనిపియలేదు. అంటే నిజమే, స్టోరీ లేదు సినిమాలో. కొత్తదనం కనిపియలేదు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు ఆ స్కేల్‌కి తగ్గ, మన 'రామ్ చరణ్' గారికి తగ్గ, 'శంకర్' గారికి తగ్గ ఆ రేంజ్ స్టోరీ అయితే గాదు. దానివల్లనే ఫ్లాప్ అయింది, అదొప్పుకుంటా. ఇదే స్టోరీని ఒక చిన్న హీరో పెట్టి, మార్కెట్ లేని హీరోతో తీస్తే హిట్ అయ్యేది అని నాకైతే అనిపించింది మామ సినిమా చూసినాక. ఎందుకంటే సినిమా స్టోరీలో కొత్తదనం లేకున్నా స్క్రీన్ ప్లేలో ఏదో కొంచెం మ్యాజిక్ కనిపించింది. అఫ్‌కోర్స్ 'శంకర్' గారి రేంజ్‌లో అయితే లేదు. ఇక డీటెయిల్ రివ్యూలోకెళ్ళాలంటే, మూవీ స్టార్టింగ్ నుంచి ఓకే. ఏదో ఎంటర్‌టైనింగ్ వేలో అన్నట్టు అనిపిస్తది. కొంచెం అక్కడక్కడ ఓవర్ గూడా అనిపిస్తది ఫస్ట్ హాఫ్‌లో. సరే, అలా ఒక లవ్ ట్రాక్ గూడా బోరింగ్‌గా ఏమి అనిపియదు. కామెడీ గూడా ఓకే. ఓకే అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ అలా అయిపోతది. ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి, ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ బావుంది. సినిమా మొత్తం బావుంటదిలే అనుకున్నాక, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లోనే మన ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయితది. ఫ్లాష్ బ్యాక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నంత సేపు మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అన్న ఫీల్ వస్తది. మామూలుగా ఎవరికైనా సినిమా మొత్తం చూయించకుండా ఓన్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ వరకే చూస్తే, ఈ సినిమా ఇలారా ఫ్లాప్ చేశారా అని అంటారు. అంత బావుంటది ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్‌లో మెయిన్ పిల్లర్ ఎవరంటే 'రామ్ చరణ్' గారు. ఫ్లాష్ బ్యాక్ మాత్రమే కాదు, సినిమా మొత్తానికి మెయిన్ పిల్లర్ ఆయన. ఆయన యాక్టింగ్ మామూలుగా లేదు. స్పెషల్‌గా ఏందంటే, ఫ్లాష్ బ్యాక్‌లో అయితే 'రంగస్థలం' సినిమా గుర్తొస్తాయి మనకి. అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటదసలు ఫ్లాష్ బ్యాక్‌లో. ఫ్లాష్ బ్యాక్‌లో మనం ఎమోషనల్‌కి చాలా బాగా కనెక్ట్ అయితాం. ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక మళ్ళీ ఒక రొటీన్ స్టోరీలోకి వచ్చినట్టు అనిపిస్తది. ఓకే. ఓకే అన్నట్టు అయిపోతది. క్లైమాక్స్ అయితే అస్సలు బాగుండదు మామ. సరే, రొటీన్ ఫైట్ రొటీన్‌గా ఉందిలే అనుకున్నప్పుడు ఎండింగ్ అనేది కరెక్ట్‌గా ఉండదు. ఏదో అలా ఎండ్ అయిపోద్ది. ఇలా ఎండ్ అయిపోయింది ఏంటి అన్న ఫీలింగ్ వస్తది మనకి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా అంత రేంజ్‌లో అయితే లేదు. ఒక ఫ్లాష్ బ్యాక్‌లో అయితే చాలా బాగా అనిపించింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఆ సాంగ్ గాని బాగా అనిపించింది. సెంటిమెంట్స్ గూడా అక్కడక్కడ వర్క్ అయ్యాయి. అక్కడక్కడ వర్క్ కాలేదు. ఫ్లాష్ బ్యాక్‌లో అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి. సినిటోగ్రఫీ అయితే సినిమాటోగ్రఫీ నాకైతే నచ్చలేదు మామ. ఈ ఈ రేంజ్ సినిమాకి, ఈ స్కేల్‌లో అలాంటి సినిమాటోగ్రఫీ నేను చూస్తా అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సరే, మిగతా వాళ్ళంతా యాక్టింగ్ అయితే యాక్టింగ్ పరంగా బానే చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే, ఒక ఫ్లాష్ బ్యాక్ కోసం సినిమా ఇంకోసారి చూడొచ్చు మామ. అట్లా ఉంది ఆ ఫ్లాష్ బ్యాక్. సరే, అదంతా పక్కన పెడితే, ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు ఒక పాన్ ఇండియా రేంజ్ స్కేల్‌లో 'శంకర్' గారి సినిమాలో ఇలాంటి స్టోరీ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయం కాబట్టి, ఈ సినిమా మనకు నచ్చట్లేదు. 100% నచ్చదు. కానీ నా వరకు నేను విన్న నెగటివిటీ అంత నెగెటివ్‌గా అయితే నాకైతే అనిపియలేదు. ఓకే. యావరేజ్ అన్నట్టే అనిపించింది నాకైతే. అంటే మరి నేను జీరో ఎక్స్‌పెక్టేషన్స్ తోటి పోయినందుకు అట్లా అనిపించిందా అనేది నాకు మాత్రం తెలవదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇంకోటి, ఈ సినిమా ఫ్లాప్‌కి మెయిన్ రీజన్స్ ఏంటో సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోకి ఒకవేళ 1,000 లైక్స్ వస్తే పక్కా ఆ వీడియో చేస్తా.